You saw my face, right? Yeah, it's me. My name is Anvish from India, Andhra Pradesh, Anvish state. అన్నా మావ ఇంగ్లీష్ లో మాడుతుండు. మనం ఇస్తాం చూడు. See uncle, vulture eating 100 buffaloes, one cyclone, finish. Abhijit. అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడిండు. My qualifications are like 10th ఫెయిల్. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా, చాలా బాగా చేస్తున్నాడమ్మా. You are an actor, brother. బాగా చేస్తున్నా. ఏమయ్యా కడికిపాటి నరసింహారావు, నా మీద యుద్ధం ప్రకటించావా? ప్రపంచ యాత్రికుడి మీద బుద్ధి ఉందా? కొసంతా ఇంకిత జ్ఞానం ఉందా? రే కర్ణా, చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా. కాదు, నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. ఐమ్ లీ, డాక్టర్ బాలీ, మెంటల్ స్పెషలిస్ట్. ఎందుకు వచ్చానో తెలియదు. నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? లోపలేం లేదు, డొల్లా. నీ జన్మరహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. నీకు తెలియదు, నేను చెప్తా. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. ఏంటి మమ్మీ, ఎవడీడు? నువ్వెవరనుకుంటున్నా? విష్ణుమూర్తివి. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించాలి. గురుం కారణ జన్ములు ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. మీరు నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకి మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసిందంటావా? సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు, ఆయన చెప్పేది ఇదంతా. ఏం చెప్తాను, కల్లో కనబడి రాత్రి చెప్పారు. అన్ని విషయం నువ్వు జన్మరహస్యం చెప్పాల్సిన సమయం ఆసనం అయిపోయింది. ఎందుకు ఉంది, ఏం చేస్తాం? నా జన్మరహస్యం నీకు కావాలంటే, నా గోత్రనామాలు కావాలంటే నువ్వు సింహాచలం వెళ్ళి, విశాఖపట్నం సింహాచలం వెళ్ళి తెలుసుకో. చెప్పమంటావా? నువ్వు ఇప్పుడు పోతావో అంటే నాకు ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. లోకాలు మార్చేస్తుంటాను నిమిషాల్లో. రంభా వరసే మేనకలు నా లోకంలోనే ఉంటారయ్యా, నా ముందే ఉంటుంటారు. నాకెందుకు? ఎంత దిగజారిపోయావో చూసుకో. ఇంకా డబ్బు విషయం అంటావా? లక్ష్మీదేవి కుప్పల తెప్పలుగా ఉంది, వద్దు తెల్ల అంటే వస్తూ ఉంటది. మానవ రూపంలో ఉన్నాం కాబట్టి, బతికి సావాలి కాబట్టి అలా తిరుగుతున్నాం, కానీ లోకాలు పట్టుకొని లేదంటే నాకేంటి కర్మయ్యా చెప్పు. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇంత సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను ఛానల్ని, నాకెందుకు? అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడైనా అడిగాను? ఫాలో చేయమని వాడే వచ్చాడు, వాడే పోడు, వాడి కర్మ దరిద్రం, నాకెందుకు? ఎక్కడో కొడుతుంది సీనా. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. 65 సంవత్సరాలు వస్తున్నాయా? ఆయుర్దాయం పెంచుకుంటావా తీసేసుకుంటావా? మంత్రాలు చదివేటప్పుడు నాభిలో నుంచి రావాలా మంత్రం, ముక్కులో నుంచి వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఇప్పుడు చెప్తాను. నేను చాలా పేద కుటుంబంలోనే పుట్టాను, చాలా కటిక పేదరికం. నాన్నగారు ATM సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. తెల్లు కొనుక్కొని ఏదో పెళ్లి చేయడానికి పెళ్లి సంబంధంకి వెళ్ళాం. కరోనా తల్లి వల్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. మోల్సంకుందా నీకు? నిన్నేరే సెర్బియా వెళ్ళిపోయాను. సెర్బియా వెళ్ళిపోతే ఈ ముగ్గురుతో పాటు ఉంటుంటే, ఇదే షర్ట్తో ఉంటుంటే, ఈ డ్రెస్ లో వచ్చాం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు. ఇంతకీ ఎవరి డ్రెస్? నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. అయ్యా డబ్బు పంపించండి అయ్యా, లక్ష్మీదేవిని ఇవ్వండి అయ్యా అంటే
ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. నువ్వు నీ వృత్తిధర్మం ఏంటి అన్నాను. యూట్యూబ్ తీయడం, వీడియో తీసి పెట్టడం అంతర్జాలంలోనే అన్నాను. అవునా, అయితే అంతర్జాలంలోనే నీకు తెలియని దేశాన్ని దోచుకున్న మాఫియా తయారవుతుంది, దానికి ఒకటి వెళ్తే పేకాలి అన్నారు. లేదంటే నువ్వు చెప్పిందల్లా మేము వినటానికి కొత్త ఎంగాళ్ళ కనబడుతున్నావా? ఉదయించి కాలకృత్యాలు తీర్చేసుకొని సూర్య నమస్కారం చేసుకుంటాం పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఉన్నారు. ఇంత రామాయణ మహాభారతాలు చెప్తున్నావు, నువ్వు చూస్తే అన్నీ తెలిసిన వాళ్ళలాగా ఉన్నావు. మీకు ఈ ఫాలోయింగ్ జనం చెప్పట్లు చూసి మీరు ఎక్కిపోతున్నారు, కానీ తగ్గాలి మీరు. కహా బైఠా హూ, కిస్సే బాత్ కర్ రహా హూ, క్యా బాత్ కర్ రహా హూ, సమజ్ మే నహీ. కంట్రోల్. అన్నీ తెలిసిన వారు సర్వం బొచ్చు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. రూపాయి ఎంత అయింది? 70 రూపాయలు అయింది, జై శ్రీరామ్ అన్నారు. రూపాయి 80 రూపాయలు అయింది, జై శ్రీరామ్ అన్నారు. రూపాయి 90 రూపాయలు వచ్చేసింది, జై శ్రీరామ్ అన్నారు. నేనా సార్? రా, నీతో పని ఉంది సార్. ఏదో నా ఆటలు నేను ఆడుకుంటూ ఉంటాను, సరదా ఆటగాని కాబట్టి సరదా. మానవ రూపంలో ఉండి చెప్పడం బాగోదు. మనం స్వర్గలోకాల్లోకి వెళ్ళాక అక్కడ మాట్లాడుకుందాం జరిగింది. ఏంటి పిల్లలు ఇదంతా? కొంపతీసి మనం పోయి స్వర్గానికి గానీ వచ్చావేంటి? ఊరుకోండి సార్, మీరు చేసే సాయం అంటే స్వర్గం డోర్లు కాదు కదా, కిటికీలు కూడా తెర్రరు. పొద్దున్న ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన తాగింటి వాడి కుటుంబం దగ్గరికి వచ్చి పప్పానం తిని గూడులో కన్నం పెట్టుకుని నీచు వేసుకుని ఆ తర్వాత చిత్రాన్నం తిని దప్పలం కొడతామని దద్దోజనం తిన్నాడు, వెళ్ళిపోయాడు. తాంబూలం పుచ్చుకున్నాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు గురువు గారి దగ్గర చెప్పుకోవాలి. కానీ తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. మాట్లాడతాను. ఏంటమ్మా చెప్పండి, మీరు ఎందుకు ఇండియాని వదిలేసి వచ్చారంటే ఇదే సమస్య. బలత్కారం చేస్తారు, అబ్బాయిలు అంతా దారుణంగా, అబ్బాయిలు మరి దారుణంగా స్థుతించిపోయారు. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడితే వాళ్ళ వచ్చే నా మ్యానిగో అనేది పెరిగిపోతూ వస్తుంది. ఇంకా అందుకే ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి ఫిలాసఫర్ అన్నా. పట్టుకునే ఉన్నాను, దాని వదలను. చివరికి గెలిచేది నేనే. ఎందుకు నవ్విరా? తెలియదా? మస్తు నవీనం.